ఇక్కడ కూకీ ల్యాండ్, మణిపూర్లో ఉండేటువంటి కూకీ ప్రజలు కూకీ ల్యాండ్ కోసము ఫైట్ చేయడం మీరు గమనించవచ్చు. మిజోరంలో మీజో నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎల్టీటీ ప్రభాకరన్ అంటే శ్రీలంక మీద ప్రత్యేకంగా యుద్ధం ప్రకటించినటువంటి ఎల్టీటీ ప్రభాకరన్, మరియు వీ వాంట్ గూర్ఖాలాండ్ అని కనిపిస్తుంది. అంటే పశ్చిమ బెంగాల్లో గూర్ఖాల కోసం ప్రత్యేకంగా ఒక రాష్ట్రం కావాలి అని చెప్పి ఇక్కడ కొన్ని రకాల ప్రొటెస్టెస్ అనేవి ఇప్పటికీ జరుగుతున్నాయి ఆయా రాష్ట్రాల్లో. అంటే బేసికల్గా ఇవన్నీ మీకు చూపించడానికి గల కారణం ఏంటి అంటే, ఒక ప్రాంతం మీద పూర్తి స్థాయిలో శ్రద్ధ తీసుకొని అదే ప్రాంతంలో ఉండేటువంటి మరికొన్ని ప్రాంతాల మీద వారికి సవతి తల్లి ప్రేమను చూపించినట్లయితే, అంటే పూర్తిగా అభివృద్ధిలో వెనుకబాటు తరానికి గురి చేసినట్లయితే ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది, ధర్నాలకు దిగడం జరుగుతుంది. మా ప్రాంతానికి సంబంధించినటువంటి వాటిలలో ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరగాల్సిందే అనేటువంటి భావన ఏర్పడుతుంది. దానివల్ల ఈ యొక్క ఉద్యమాలు అనేవి రావడం జరుగుతుంది. సో వీటి గురించి ఇక్కడ మాట్లాడమని మనకి ఇక్కడ టాపిక్ స్పెషల్గా చేయడం జరిగింది. సో ముందుకెళ్తున్నాను. సో ప్రాంతీయ తత్వం అంటే ఏంది? ఫస్ట్ హెడ్డింగ్ ఏం పెడతారు అంటే రీజనలిజం అని హెడ్డింగ్ పెట్టాలి. అంటే జనరల్గా ప్రాంతీయ తత్వంలో ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఏ మాధ్యమాలు అంటే వాటికి సంబంధించినటువంటి భావనలు ఇక్కడ కనిపిస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రాంతీయవాదము లేదా ప్రాంతీయ తత్వం అని ఇక్కడ దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో దీని మీద అనేక మంది పరిశోధనలు చేయడం జరిగింది. ఈ పరిశోధనల మూలంగా సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక వంటి అంశాల్లో ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటి అంటే, ఎక్కువ మొత్తంలో ప్రజలు స్వాగతించకపోవడం, అంటే ఒకే రకమైనటువంటి లీడర్షిప్ను, ఒకే రకమైనటువంటి లీడర్స్ను వారి అవలంబించేటువంటి విధానాల్ని అవలంబించకపోవడం ద్వారా ప్రాంతీయ తత్వం అనేది పెరుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాల్టర్ క్లిస్టరర్ చెప్పినటువంటి ప్రముఖ సోషియాలజీ శాస్త్రవేత్త అయినటువంటి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి వాల్టర్ క్లిస్టరర్ చెప్పినటువంటి ఈ యొక్క ప్రాంతీయ తత్వ నిర్వచనం ఏమిటి అంటే, ఒక ప్రాంతం మీద అధిక ప్రేమ వ్యామోహం కలిగి ఉండి ఒక ప్రాంతం మీద అధిక ప్రేమ వ్యామోహం కలిగి ఉండి అదే ప్రాంతానికి సంబంధించినటువంటి మరికొన్ని రీజనల్స్లో కానీ మరికొన్ని ప్రాంతాల్లో పట్టించుకోకపోవడం వల్ల, ఒక ప్రాంతం మీద అధిక కేటాయింపులు, అధిక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటిని ఇక్కడ అసైన్ చేయడము, అదే ప్రాంతంలో ఉండేటువంటి వారికి అసైన్ చేయకపోవడం, ఒక ప్రాంతానికే ఎక్కువగా రాజకీయ లబ్ధి చేకూర్చడం అనేది ఇక్కడ దేన్ని సూచిస్తుంది అంటే ప్రాంతీయ తత్వాన్ని సూచిస్తుంది. రీజనలిజం. మీరు ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్ కాకుండా, తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, మహారాష్ట్ర బొంబాయికి వెళ్ళినప్పుడు, ఢిల్లీకి వెళ్ళినప్పుడు, చెన్నైకి వెళ్ళినప్పుడు, అక్కడ ఇద్దరు ఎవరైనా ఒక తెలుగు మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా మాట కలపడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆయా భాషల్లో మాట్లాడేటువంటి పూర్తి స్థాయి జ్ఞానం మనకు ఉందో లేదో తెలియదు, కానీ వీళ్ళు మా వాళ్ళే అనే ఫీలింగ్ వస్తుంది. పోయి మాట కలుపుతాం, ఎందుకంటే భాష మనది కాబట్టి. భాష కలిపి మాట కలిపిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఫస్ట్ ప్రశ్న ఏమడుగుతాం అంటే, అన్న, తమ్మి, అక్క, మీరే ఊరు అంటే, మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా పని ఏ జిల్లా నుంచి వచ్చారు అంటే పలానా జిల్లా అంటే, అరే మాది కూడా పక్కన మా చుట్టాలు ఉన్నారు అక్కడ అంటాం. ఆటోమేటిక్ ఏంది అంటే ఒక లొకాలిటీ ఫీలింగ్ అనేది అక్కడ కలుగుతుంది. సో మనం బ్రతుకు తెరువు కోసం పోయినా, వ్యాపారం కోసం పోయినా, చదువుల కోసం పోయినా కానీ మా ఊరు అనేటువంటి ఫీలింగ్ అనేది కలుగుతుంది. సో ఇలా ఒక ప్రాంతం మీద అధిక ప్రేమ అనేది ఎవరికైనా ఉంటుంది. అలా అధిక ప్రేమ వ్యామోహం కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ఆ ప్రాంతం మీద అధిక ప్రేమ వ్యామోహంతో రాజకీయ లబ్ధి చేకూరుస్తూ సామాజిక మరియు సాంస్కృతిక లక్షణాలను ఎక్కువ మొత్తంలో ఆపాదిస్తూ మిగతా ప్రాంతాలను వదిలివేయడం అనేది ప్రాంతీయ తత్వాన్ని సూచిస్తుంది. అంటే ఇక్కడ ఇద్దరు శాస్త్రవేత్తల పేర్లను మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
సో బెర్కీ మరియు ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఎవరయ్యా అంటే బెర్కీ, అమెరికా దేశానికి చెందిన బెర్కీ మరియు హన్కిన్ అనేటువంటి శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం సో ఇవన్నీ నిర్వచనాలండి. సో బెర్కీ మరియు హన్కిన్ అభిప్రాయాల ప్రకారం గనక మనం తీసుకుంటే వీరు ప్రాంతీయ తత్వం మీద విస్తృతంగా ప్రయోగాలు చేయడం జరిగింది. ఈ ప్రయోగాల మూలంగా అసలు లొకాలిటీ అనే ఫీలింగు, ప్రాంతీయ తత్వం అనే భావన, మా ప్రాంతం అనేటువంటి భావన ఎందుకు వస్తుంది అనే వాటి మీద తీవ్రంగా రీసెర్చ్ చేశారు. ఈ పరిశోధన మూలంగా వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఎన్ని అంటే 3 రకాల అంశాలు చెప్పారు. ఎన్ని అంశాలండి? 3 రకాల అంశాలు చెప్పారు. ఏమిటి అంశాలు అంటే, ఒక ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఒక ప్రాంతానికి అభివృద్ధిలో కానీ అనేక రకాల కేటాయింపుల్లో కానీ అధిక ప్రాధాన్యత ఒక ప్రాంతానికి ఇచ్చినప్పుడు, ఒక ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు లేదా ఎక్కువ మొత్తంలో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించినప్పుడు, నెంబర్ 1. నెంబర్ 2, ఒక ప్రాంతంలో ఒకే రకమైనటువంటి ఏకరూపత లేదా సజాతీయ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు. ఈ పాయింట్లు యాజ్ టీజ్గా అడుగుతాడండి, ఇవే పదాలను అడుగుతాడు. మనం జనరల్గా సింప్లిఫై చేసుకునే, ఎందుకంటే అర్థం కావడానికి, కాన్సెప్ట్ అర్థం కావడానికి సింపుల్ భాషలో చెప్పడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లో ఇవే పదాలు వాడాడు అనుకోండి, మీరు కూడా ఇవే పదాలని మీరు 1-2 సార్లు కంఠస్థం చేయాలి. ఏకరూపత లేదా సజాతీయ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ప్రాంతీయతత్వం ఎందుకు వస్తుందని చెప్పారు మీరు. ఏకరూపత లేదా సజాతీయ లక్షణాలు ఎప్పుడు కలిసి ఉండడం అంటే, ఒకే రకమైన భాష, ఒకే రకమైన వస్త్రధారణ, వేషం అంటే స్త్రీలు ధరించేటువంటి దుస్తులు కావచ్చు, పురుషులు ధరించేటువంటి దుస్తులు కావచ్చు, అందరూ ఒకేలాగా బట్టలు వేసుకోవడం, ఒకే భాషను మాట్లాడడం, ఒకే జీవన విధానాన్ని కలిగి ఉండడం. జీవన విధానంలో భాగంగా సంస్కృతి ప్రధానమైన పాత్ర వహిస్తుంది. అంటే అక్కడ కట్టు బొట్టు, వ్యవహారిక భాష మరియు ద వే ఆఫ్ లివింగ్, ప్రజలు జీవించేటువంటి జీవన విధానం, వారి యొక్క ఆహారపు అలవాట్లు, వారి యొక్క సాంప్రదాయ అలవాట్లు, ఇవన్నీ సంస్కృతిలో భాగంగా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్కువ మంది ఒకేలాగా చేస్తూ కొన్ని తరాలుగా జీవనం కొనసాగిస్తే దాన్ని ఏకరూపత లేదా సజాతీయ లక్షణాలు కలిగిన సంస్కృతి కలిగినటువంటి ప్రాంతం అని పిలుస్తారు. సో ఇలా ఏకరూపత లేదా సజాతీయ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు నెంబర్ 2 పాయింట్. నెక్స్ట్ ఎక్కువ మొత్తంలో 3వ పాయింట్ ఏంది అంటే, ఇదే చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క పరిశోధనకు ఆయుపట్టు వ్యవస్థాపనాపూర్వకంగా అంటే సుసంగతమైన వ్యవస్థాపన అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యవస్థలో మంచి పరిపాలనా నైపుణ్యం కలిగి ఉండడం, ఎక్కువ మొత్తంలో వ్యవస్థ నాగరికత లక్షణాలను కలిగి ఉండడం, ఇవి ప్రాంతీయ తత్వానికి దారితీస్తాయని చెప్పారు. వాళ్ళు చెప్పడం పదజాలంలో చెప్పారు, మనం విడదీసి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికా దేశానికి చెందిన బెర్కిన్ మరియు హన్కిన్ అనేటువంటి శాస్త్రవేత్తల భావన ప్రకారము ప్రాంతీయ తత్వం అనేది 3 రకాలుగా ఇక్కడ ప్రధానంగా రావడానికి ఆస్కారం ఉందని చెప్పవచ్చు. ఒకటి, ఒక ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మిగతా ప్రాంతాలనే వాటి మీద శీతకన్ను ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. శీతకన్ను అంటే వాటిని చూసి చూడనట్టుగా ఉండడం, ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, భారతదేశాన్ని పరిపాలించినటువంటి అనేక మంది ప్రధానమంత్రులు ఉన్నారు ఇప్పుడున్న నరేంద్ర మోడీ సహా. సో నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి మనకి ఇప్పుడు ప్రధానమంత్రి అయిన విషయం తెలుసు. కానీ కేటాయింపుల విషయంలో ఏదో ఒక సందర్భంలో ఎక్కువ కేటాయించాల్సి వచ్చినప్పుడు ఎక్కడ కేటాయించుకుంటాడండి? వాళ్ళ రాష్ట్రానికి కేటాయించుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆ రాష్ట్ర ప్రజలే కాబట్టి. సో కొంత కేటాయింపు అనేది ఎక్కువగా కేటాయించుకుంటాడు. నాట్ ఓన్లీ నరేంద్ర మోడీ, మిగతా ఏ ప్రధానమంత్రి అయినా తీసుకోండి, వారి నియోజకవర్గాల్లో వారి రాష్ట్రాల్లో అభివృద్ధి కావాలి, మా యొక్క రాష్ట్రం అన్నింటిలో ముందుండాలి అని కోరుకుంటారు.
అంటే రాష్ట్రానికైనా దేశానికైనా కానీ ముఖ్యమంత్రి అయినా కానీ ప్రధానమంత్రి అయినా కానీ సో ఎక్కడ ఉన్నా కానీ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఎందుకంటే ముందు మా ప్రాంతం డెవలప్ కావాలి అనేది ఆ ప్రాథమికమైనటువంటి ఆ మూలాంశం అనేది ప్రతి ఒక్క వ్యక్తిలోనూ వ్యవస్థలోనూ ఉంటుంది. అలా ఒక ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చడం, మిగతా ప్రాంతాలని గాలికి వదిలేయడం వల్ల ప్రాంతీయతత్వం వస్తుందని చెప్పారు. నెక్స్ట్, ఒక ప్రాంతంలో సంస్కృతి సజాతీయ లక్షణాల వల్ల మిగతా ప్రాంతంలో అవి లేవని, ఈ ప్రాంతంలోనే అవి ఉన్నాయి, ఇవి వేరే వాళ్ళు వచ్చి చెడగొడుతున్నారు అని చెప్పి ప్రాంతీయతత్వం రావచ్చు. నెక్స్ట్, ఒక వ్యవస్థ అనేది అక్కడ బాగుంది, మన దగ్గర లేదు అనేటువంటి ఫీలింగ్తో కూడా ఇక్కడ ప్రాంతీయతత్వం రావచ్చు అని చెప్పి ఇక్కడ బెర్కీ మరియు హన్కిన్ అనేటువంటి వారు వారి యొక్క పరిశోధన ద్వారా ఈ 3 అంశాలను చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఢిల్లీ ప్రొఫెసర్ అయినటువంటి శ్రీరామ్ మహేశ్వరి అనేటువంటి ప్రొఫెసర్ శ్రీరామ్ మహేశ్వరి చెప్పినటువంటి వాస్తవాలు ఏంటి అంటే, శ్రీరామ్ మహేశ్వరి గారు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, ఒక ప్రాంతానికి చెందిన వారు సంఘటితంగా ఐక్యతాభావంతో ముందుకెళ్తే, ఒక ప్రాంతానికి చెందిన వారు సంఘటితంగా అంటే అందరూ కంబైన్డ్గా యూనిటీగా ఐక్యతతో ఒక ప్రాంతానికి చెందిన వారు సంఘటితంగా ఐక్యతతో మరియు ఇతరుల నుంచి వారి యొక్క ఫీలింగ్స్ అనేవి తెలియజేసుకొని ఇతరుల వల్ల వాళ్ళు పడేటువంటి కష్టాలను వెలిబుచ్చుకొని సో ప్రత్యేకంగా మేము ఉంటాము, మాకు ఇది కావాలి అని చెప్పి అడగడం అనేది ప్రాంతీయ తత్వాన్ని సూచిస్తుంది. అంటే ఒక ప్రాంతానికి చెందిన వారు సంఘటితమయ్యి, ఇందాక చెప్పినటువంటి బోడోల్యాండ్ కానీ గుర్ఖాల్యాండ్ కానీ ఆ ప్రాంతానికి చెందిన వారు సంఘటితంగా ఐక్యతతో తమకు కావలసినటువంటి ఇక్కడ వారికి కావలసినటువంటి ఆ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ను సంఘటితంగా సాధించుకునేటువంటి తత్వం. అంటే పూర్తిగా రాద్దాము, సంఘటితంగా ఐక్యతతో కూడి వారి యొక్క ఐక్యతాభావాన్ని ఇతరులతో వెలిబుచ్చడం అంటే తెలపడం, ప్రకటించడం. సో ఇతరులతో ప్రతంగా ఇక్కడ వేరుగా ఇతరులతో నేరుగా వెలిబుచ్చేటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో దాన్నే ప్రాంతీయ తత్వం అంటారు. అంటే మాకు ఈ ప్రాంతానికి ఇవి కావాలి అని చెప్పి వాళ్ళు సంఘటితమై ఐక్యతాభావంతో ఇతరులకు ఆ యొక్క విషయాన్ని చెప్పడమే ప్రాంతీయతత్వం అని చెప్పారు. సో దీనికి ఎగ్జాంపులే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయే సందర్భంలో చాలా వరకు మూమెంట్ అనేది జరిగింది. నిధులు నియామకాలు కావాలి అని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్రము ప్రత్యేకంగా ఒక సిద్ధాంతాన్ని రూపొందించుకొని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వారు మాకు ఏ రకంగా విరోధులు కారు, కానీ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉండడం ద్వారా మాకు రావాల్సినటువంటి నిధులు నియామకాలు అనేవి పూర్తి స్థాయిలో అందట్లేదు కాబట్టి సో వారి నుంచి ఈ పరిష్కారం కోసం మాత్రమే వేరిపోతున్నాం తప్పించి ఇక్కడ మరొకటి కాదు అని చెప్పి ఆ ఢిల్లీ హైకమాండ్ను ఒప్పించేటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ ప్రాంతీయతత్వం అన్నారు శ్రీరామ్ మహేశ్వరి గారు. సో ఇవన్నీ డెఫినేషన్స్ విన్నదాని తర్వాత మనము ఫైనల్గా ఒకటి అర్థం చేసుకునేది ఏంటి అంటే, ఒక ప్రాంతంలో జరగాల్సినటువంటి అభివృద్ధి సరిగ్గా జరగకపోయినా, ఆ ప్రాంతంలో ఉండేటువంటి భాషకు పూర్తి స్థాయిలో గుర్తింపు దొరకకపోయినా, ఆ సంస్కృతిలో జరపబడేటువంటి పండుగలకు ఎలాంటి గుర్తింపు లేకపోయినా, ఆ ప్రాంతంలో మంచినీటి ప్రాజెక్టులు కానీ నదీ జలాల వివాదం కానీ పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించినటువంటి రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టకపోయినా, ఆ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటిపడిపోయినా, ఆ ప్రాంతంలో సేవా రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ కాకపోయినా, ఆ ప్రాంతం అనాగరిక ప్రాంతంగా మారుతున్న
పట్టించుకోలేనటువంటి వ్యవస్థలో ఆ వ్యవస్థలో నుంచి ఒక నాయకుడు పుడతాడు. ఆ నాయకుని వెంట అనుచరులు అనేవాళ్ళు నడుస్తారు. ఆ నాయకుడు ఒక సిద్ధాంతాన్ని రచించుకొని అనుచరుల యొక్క తోడ్పాటుతో ఉద్యమం లేవదీస్తాడు. అది కాలక్రమేణా ఎక్కువ సార్లు ఎక్కువ సంవత్సరాలు గనక ముందుకెళ్ళి న్యాయబద్ధమైన కోరిక గనక అని అయినట్లయితే అది పార్లమెంట్లో ప్రవేశపెట్టి బిల్లుగా మారి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినటువంటి సందర్భాలు మనకు కోకొల్లలో అని చెప్పవచ్చు. ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ 2000 సంవత్సరంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఇచ్చినటువంటి సంగతి మనకు తెలిసిందే. జార్ఖండ్ రాష్ట్రాన్ని ప్రత్యేకించి మనకు బీహార్ నుంచి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ను మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరాఖండ్ను ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ విడగొట్టి సుపరిపాలన కోసం డివైడ్ చేయడం జరిగింది. అంత మునుపు మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినటువంటి సంఘటనలు మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాలు ఇంత మునుపు ఏదో రాష్ట్రంలో భాగంగా ఉన్నాయి, కానీ ఆ ప్రాంతంలో సరైనటువంటి అభివృద్ధి జరగట్లేదు, మా ప్రాంతం వెనుకబడిపోతుంది అనే భావన అక్కడ కనిపించింది. కాబట్టి ఆ ప్రాంతంలోని ప్రజలు ఉద్యమించడం జరిగింది. సో ఫైనల్గా ప్రాంతీయ తత్వం అంటే ఏందో రాద్దాం. ప్రాంతీయ తత్వం అనగా, సో ఇవన్నీ విన్నదాని తర్వాత జనరల్గా మనకు నోటిఫై చేయబడేది ఏంది అంటే, ప్రాంతీయ తత్వం అనగా ఇక్కడ అసమతుల అభివృద్ధి కానీ, పూర్తి స్థాయిలో అభివృద్ధి లేకపోవడం, అసమతుల అభివృద్ధి అంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి లేకపోవడం, సాంస్కృతిక వైవిధ్యం కానీ అంటే కళల్ని ఆదరించకపోవడం, పండుగల్ని గుర్తించకపోవడం, సాంస్కృతిక వైవిధ్య లోపం వల్ల పూర్తి స్థాయిలో డెఫినేషన్. ప్రాంతీయ తత్వం అనగా అసమతుల అభివృద్ధి, సాంస్కృతిక వైవిధ్యంలో లోపం వల్ల, అదేవిధంగా ప్రాంతీయ అస్తిత్వం అనేది రోజు రోజుకు పెరగడం వల్ల, మేము మా ప్రాంతం వాళ్ళు అనేటువంటి ఫీలింగు పెరగడం వల్ల, ప్రాంతీయ అస్తిత్వం పెరగడం వల్ల అదేవిధంగా తీవ్ర వెనుకబాటుతనము, మిగతా వాటితో పోల్చినప్పుడు మనము చాలా 100 రెట్లు వెనుక ఉన్నామనే ఫీలింగు, తీవ్ర వెనుకబాటుతనము అనేటువంటి ఫీలింగ్ కావచ్చు, అభివృద్ధిని వికేంద్రీకరించకపోవడం ద్వారా కావచ్చు. అంటే అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే ఉంది, మిగతా జిల్లాల్లో కనీసం పోవడానికి రోడ్డే లేదు. అభివృద్ధి అంతా మెగా సిటీస్లోనే ఉంది, మా ఊరుకు కనీసం రోడ్డు లేదు. అది ఎందువల్ల వచ్చిందంటే అభివృద్ధిని వికేంద్రీకరించకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. అభివృద్ధిని ఎందుకు వికేంద్రించలేదు అంటే ఒకే దగ్గర అభివృద్ధి చేయడం అనేది ప్రభుత్వాలకు హేతుబద్ధనీయమైనటువంటి అంశం కాదు. అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ ఏం జరిగిందయ్యా అంటే అంత మునుపు ఉండేటువంటి జిల్లాల్ని అనేక జిల్లాలుగా మార్చారు. సో కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాన్ని కలిపి ప్రత్యేక జిల్లాలుగా మార్చారు. సో అక్కడ ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి? డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఒకే ప్రాంతాన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఒకే జిల్లాగా పెట్టినప్పుడు 100 కిలోమీటర్ చివరి గ్రామంలో ఉండేటువంటి వ్యక్తికి సమస్య వస్తే జిల్లా కేంద్రానికి పోయి చెప్పుకోవాలంటే ఒక హాఫ్ డే పడుతుంది. అంటే తనకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి పరిష్కారం కానీ, కోర్టులు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇతరత్ర రాజకీయ సమస్యల్ని కానీ ఒక్క రోజులో అతను పరిష్కరించలేకపోతున్నాడు. కనీసం ఒక పిటిషన్ కూడా వేయలేకపోతున్నాడు. ప్రధాన కారణం ఆయన పోవడానికి 60-70 కిలోమీటర్లు, రావడానికి 60-70 కిలోమీటర్లు. సో ఆ సమస్య పెద్దదైతే 2-3 తీసుకుపోవాలి. ఇదంతా ఒక మధ్యతరగతితో కాదు. అదే 20-30 కిలోమీటర్ల దూరంలో ఉంటే వెళ్తాడు, ఒక పిటిషన్ ఇస్తాడు, మాకు ఇవి కావాలని చెప్తాడు. 2 డేస్ టైం తర్వాత మళ్ళీ వెళ్ళి అడగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అధికారము ఒకే దగ్గర కాకుండా వేరు ప్రాంతాలకు ఇక్కడ వికేంద్రీకరణ చేయకపోవడం ద్వారా కూడా ప్రాంతీయ తత్వం అనేది వస్తుంది. సో అధికార వికేంద్రీకరణ లేకపోవడం వల్ల, అదేవిధంగా ఎక్కువ మొత్తంలో వలసలు, అంటే ఉపాధి లేకుండా పొట్ట చేతులు పట్టుకొని జీవనోపాధి కోసము హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఢిల్లీ కానీ
ఈ నగరాలకు పొట్ట చేత పట్టుకొని బ్రతుకు తెరువు కోసం పోవడం అనే విషయంలో వలసల వల్ల కానీ, సాంస్కృతిక వైవిధ్యం వల్ల కానీ, మరియు సంస్కృతిలో అనేక పండుగల్ని ఆశించకపోవడం కానీ, ప్రత్యేకించి ఏలుబడి ఏలేటువంటి వారు అంటే ఈ యొక్క రాష్ట్రాన్ని రాజ్యాన్ని ఏలేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలనే పట్టించుకోవడం ద్వారా గాను ఇక్కడ ప్రబలేది వలసల వల్ల అధికంగా వ్యాప్తి చెందేది ప్రాంతీయతత్వం. సో దీస్ ఆర్ ది మెయిన్ ఇష్యూస్. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలండి. సో నెంబర్ 1 అసమతుల అభివృద్ధి వల్ల, నెంబర్ 2 సాంస్కృతిక వైవిధ్య లోపం వల్ల, అంటే కళాకారుల్ని మరియు ఆ సంస్కృతిలో ఉండేటువంటి విభిన్నమైనటువంటి పండుగల్ని గుర్తించకపోవడం, నెక్స్ట్ ప్రాంతీయ అస్తిత్వం పెరగడం, వెనుకబాటుతనము తీవ్రమైనటువంటి వెనుకబాటుతనాన్ని పెరగడం వల్ల, అధికార వికేంద్రీకరణ జరగకపోవడం ద్వారా, యంత్రాంగమంతా ఒకే దగ్గర కేంద్రీకృతం కావడం వల్ల, వలసల వల్ల వ్యాప్తి చెందేదే ప్రాంతీయతత్వం. సో ఈ 6 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే ప్రాంతీయతత్వం అనే భావన క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో నెంబర్ 1 అసమతుల అభివృద్ధి, సాంస్కృతిక వైవిధ్య లోపము, ప్రాంతీయ అస్తిత్వం పెరగడం వల్ల, తీవ్రమైన వెనుకబాటుతనం వల్ల, అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోవడం వల్ల, వలసల వల్ల వ్యాప్తి చెందేదే ఇక్కడ ప్రాంతీయతత్వం అని చెప్పవచ్చు. సో ఇదంతా నిర్వచనాలు అనేటువంటి కాన్సెప్ట్లో మొత్తం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్, సో ఈ ప్రాంతీయతత్వం అనేది ఏ విధంగా ముందుకెళ్తుంది, సో దానికి సంబంధించినటువంటి లక్షణాలను చూద్దాం. ప్రాంతీయతత్వ లక్షణాలు. ప్రాంతీయతత్వం అనేది ప్రధానంగా దేనివల్ల వస్తుందంటే ఒక ప్రాంతంలో ఉండేటువంటి అసాధారణ వనరుల దోపిడీ, ప్రాంతీయతత్వం దేనికి ప్రధాన అజెండా అంటే ఒక ప్రాంతంలో తీవ్రమైనటువంటి వనరులు ఉన్నాయి, ఒక ప్రాంతంలో తీవ్రమైనటువంటి క్షామం ఉంది, అంటే కరువు ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ భావన ఏ విధంగా పెరుగుతుంది అంటే, సో ఎక్కువగా పంటలు పండే ప్లేస్లలో ఆటోమేటిక్గా అక్కడ దుర్భరమైన పరిస్థితులు అనేవి కనిపించవు. కానీ ఎక్కువ మొత్తంలో భూమి ఉండి నీరు లేకపోవడం, నీరు ఉండి సరైన టైంలో ఎరువులు విత్తనాలు అందకపోవడం, సరైన టైంకు వర్షాలు పడకపోవడం ద్వారా ఆ ప్రాంతంలో వ్యవసాయం అనేది సాగదు. కానీ వనరులు అనేవి ఉంటాయి కాబట్టి ఆ వనరులు అనేవి ఇక్కడ తక్కువ రేటుకే వస్తాయి. ఆ వనరుల్ని దోచుకోవడం ద్వారా ఎక్కువగా మనం సంపాదించుకోవచ్చు అనేటువంటి భావన వ్యక్తుల్లో కలిసినప్పుడు, ప్రభుత్వాల్లో కలిగినప్పుడు ప్రాంతీయతత్వం అనేది ప్రధానంగా వస్తుంది. అందుకే వనరుల దోపిడీని ప్రాంతీయతత్వం అనేది ప్రధానంగా ఉంటుంది. అదేవిధంగా స్థానిక భాషల్ని సంస్కృతిని విమర్శించినప్పుడు, స్థానిక భాషల్ని సంస్కృతిని విమర్శనకు గురైనప్పుడు, సో తెలంగాణ మూవ్మెంట్లో ప్రధాన ఎజెండా ఇదే అని చెప్పవచ్చు. సినిమాల్లో చూపించేటువంటి భాష ఇక్కడ హీరోలు మాట్లాడే భాష ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటిది కావడం, ఎక్కువ సినిమాల్లో ఇక్కడ ఈ యొక్క విలన్ భాష తెలంగాణకు సంబంధించినటువంటి వారిది పెట్టడం, అంటే పెడితే వాళ్ళు అట్నే మాట్లాడుతున్నారు సార్ అంటే అక్కడ ఉర్దూ భాష అనేది ప్రధానంగా అక్కడ మిక్స్ అయ్యడం కాబట్టి చాలా వరకు ఉర్దూ పదాలు తెలంగాణ పరిభాషలో ప్రధానంగా ఇక్కడ పదాలుగా ఉండడం వల్ల భాష యాసకు గురైంది. సో దాన్ని నువ్వు అలానే చెప్పొచ్చు, కానీ దాన్ని విమర్శన చేయడం, సో అది భాషే కాదు అని అనడం అనేది ఆ ప్రాంతంలోకి ఉండేటువంటి వారి మనోభావాల్ని దెబ్బతీయడానికి ఇక్కడ ఎక్కువ మొత్తంలో దోహదం చేసింది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ మనోభావాలు. ఇప్పుడు ఏ సినిమా తీసినా ఎట్లా తీసినా కానీ ఎవరో ఒక మనోభావాలు హట్ అవుతాయి. జనరల్గా మనోభావాలు ఉండే హట్ అవ్వడానికి అన్నట్టుంది. సో ఏది చేయకుండా మనోభావాలు హట్ అవ్వడం అంటే బేసికల్గా ఒక కులం మీదనో కానీ, ఒక మతం మీదనో కానీ, ఒక ఆచారం మీదనో కానీ విమర్శించినప్పుడు వాళ్ళ యొక్క ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారికి అవుతుంది. కానీ సంస్కృతిలో కానీ
ఒక భాష అనేది ఒక ప్రాంతం మొత్తం మాట్లాడుతుంది కాబట్టి సో మన భాష మంచిది కాదంట, వాళ్ళ భాషే మంచిది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు అందులో వ్యతిరేకత భావనను కలిగి ఉంటారు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ తెలంగాణకు సంబంధించిన భాష ఎక్కువ సినిమాల్లో పెడుతున్నారు, మరి అప్పుడు నచ్చలేదు ఇప్పుడు ఎందుకు నచ్చుతుంది అనేటువంటి ఫీలింగు ప్రజల్లో ఆలోచన పరంగా ముందుకెళ్తుంది. సో స్థానిక భాషల్ని సంస్కృతిని విమర్శించడం అనేది ప్రాంతీయతత్వ లక్షణంగా తీసుకోవచ్చు.